జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సొంతంగా సెక్యూరిటీ కావాలి, 900 మంది సెక్యూరిటీ కావాలని చెప్పి కోర్టులో కేసు వేసిన పరిస్థితి. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయనకున్న హోదా, ప్రతిపక్ష హోదా కూడా లేదు. అటువంటి ఆయనకి ఒక వ్యక్తికి 900 మంది సెక్యూరిటీ కావడం అంత అవసరం అంటారా? ఇప్పుడు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ప్రజలంతా చీకొట్టి ఏంటి 11 సీట్లకి పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ లేదు. అభివృద్ధి అనేది లేదు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద విషం కక్కుతూ విష ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద. జగన్మోహన్ రెడ్డి చేసే అన్ని కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఎలా వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అమలవుతున్నాయి. రేపు ఆగస్టు 15 తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణము కానీ, అలాగే తల్లికి వందనం పేరుతో సంక్షేమ పథకాలు కానీ, అలాగే ఇలాంటి అన్నా క్యాంటీన్లు దాదాపు 100 అన్నా క్యాంటీన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు మా లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కారంకి ఎంతగానో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల నుండి అందరూ కూడా ఇక్కడ మంగళగిరి జాతీయ కార్యాలయానికి వచ్చి వారి సమస్యలను విన్నత పత్రాల ద్వారా ఇస్తున్నారు. వాటిని పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి 900 మంది సెక్యూరిటీ కావాలంటే ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. 9 మంది చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు 900 సెక్యూరిటీ కావాలా, లేకపోతే ఆ సెక్యూరిటీ కావాలని అడగలేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఇలాంటి చేయలేదు. నాకు ప్రతిపక్ష హోదా కావాలా, ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు కావాలి అని ఆయనకు తెలియదు అనమాట. అయితే ఆ 11 మంది శాసనసభ్యులు ఉంటే హైకోర్టుకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా కావాలనటం సిగ్గుచేటుగా ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా నవ్వుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ప్రజలంతా ఆదరిస్తున్నారు. ఇలాగే సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. ఈరోజు అమరావతిలో పనులన్నీ కూడా చురుగ్గా 5 సంవత్సరాలు మూలన పడేసిన అమరావతిని ఈరోజు చురుగ్గా పనులను ప్రారంభమై జంగిల్స్ కొట్టేస్తున్నారు. అభివృద్ధి పూర్తిగా జరుగుతుంది, అంతా వేగవంతంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజా సమస్య మీద మీరు ఒక మాట అన్నారు. ఈ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు వారానికి ఒకసారి కానీ, లేకపోతే లోకేష్ గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు డైలీ కూడా ప్రజా సమస్యల మీద వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతూ ఉంది. అంటే మొన్న ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించుకుని ఒక్కరోజు మాత్రమే చేసిన పరిస్థితి. అంటే చేసినా కూడా మేము ప్రజలకు అండగా ఉంటాము, ప్రజల తరపు పోరాడతామని చెప్పాను. వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించారు చెప్పండి? 36 మంది చనిపోయారని చెప్పి విష ప్రచారం చేశారు రాష్ట్రంలో. ఎక్కడ చనిపోయారో జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే 36 మంది పేర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. అయితే 36 మంది చనిపోయారు అని విష ప్రచారం తప్ప ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విన్నత పత్రాలు తీసుకున్నా ఏమన్నది అవి కూడా మూలన పడేయటం తప్ప. తెలుగుదేశం పార్టీలో కార్యాలయంలో ఈరోజు తీసుకున్న ప్రతి విన్నత పత్రానికి దాని పరిష్కార మార్గంలో చూస్తున్నాం మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బాధపడకూడదు, అందరికీ అందరూ బాగుండాలి అని కోరుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక మాజీ మంత్రి రోజా గారు అధికారంలో ఒక మాట అన్నారు, భూమాకర్ ప్రియ గారు. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు, సరిగా డ్రెస్ చేసుకోరని చెప్పి చుడిదార్ వేసుకున్న వాళ్ళని కూడా పాయింట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఫారెన్ లో ఆవిడ హాఫ్ స్కర్ట్స్ తిరుగుతున్న పరిస్థితి. సిగ్గు లేదు. మరి సిగ్గు లేకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు. రోజా గారు కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తప్ప ఆమెకేం లేదు. అలా విమర్శించే పదవి తీసుకుంది, ఆ పదవి కూడా న్యాయం చేయలేదు. ఆమె గురించి మాట్లాడుకోవటం వేస్ట్. ఆమె గురించి ఎక్కువ మాట్లాడుకోవటం ఈ జోగి రమేష్ కానీ, లేకపోతే కొడాలి నాని కానీ వీళ్ళంతా వేస్ట్ ఫెలోస్. వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడుతూ ఉంటారండి, అలాగే మాట్లాడుతూ ఉంటారు.
ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. అన్నీ కూడా అనవసరం, వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అవసరం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు లోకేష్ గారు కానీ లేకపోతే మా మంత్రులు కానీ సంక్షేమమే కావాలి, ఈ రాష్ట్ర ప్రజలంతా చాలా బాగుండాలి, అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం తప్ప ఎవరిని విమర్శించడం లేకపోతే అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ధ్యేయం ఏంటంటే ఈరోజు ప్రజలంతా కూడా బాగుండాలి అనే తప్ప ఇంకేం లేదు. ప్రజల ఏ సమస్య లేకుండా ప్రజలంతా బాగుండాలి. శాంతి భద్రతల పరీక్షల్లో మా అనిత గారు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకుంటున్నారు. మంచి హోమ్ మినిస్టరు మంచి నిర్ణయం తీసుకుని ఎక్కడెక్కడ శాంతి భద్రతలు కాపాడటంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే సుప్రీంకోర్టు ఈరోజు నేను ఒక వ్యాఖ్య చేశాను, జగన్మోహన్ రెడ్డి మీద 10 సంవత్సరాల కేసులు ఉన్నా కానీ ఎటువంటి విధంగా కూడా కోర్టుకి హాజరు కాని పరిస్థితి అని చెప్పి అటు జిల్లా స్థాయి కోర్టుల మీద ఇటు సిబిఐ వాళ్ళ మీద కూడా సీరియస్ అయిన పరిస్థితి. ఇప్పుడు జిల్లా కోర్టు ఇప్పుడు ఒక కేసు ఉందనుకో, ఒక సామాన్యుడి మీద ఒక కేసు ఉందంటే పోలీసులు అంత వేధించి ఇళ్ల చుట్టూ తిరిగి అరెస్ట్ చేస్తామని అని బెదిరిస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నా కానీ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని ఇన్ని కేసులకి హాజరు కాకుండా, కోర్టుకి హాజరు కాకుండా గడిపాడు. ఇక కోర్టుకి హాజరవ్వాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లాల్సిందే. మాది వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం చౌదరివారిపల్లె గ్రామంలో ఉండేవాడిని. అతను ప్రస్తుతం నంద్యాల జిల్లా బనగానపల్లె సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి విఆర్లో ఉన్న పోల్ రామిరెడ్డి గారికి 2017లో 2,16,000 అమౌంట్ ఇచ్చాను. అమౌంట్ వాళ్ళ అమ్మగారు అతను మా దగ్గరికి వస్తే తన అవసరాల కోసం బ్యాంకులో బంగారు టైం అయిపోయిందని తీసుకొని కనీసం ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోగా, అసలు ఇవ్వకపోగా, వడ్డీ ఇవ్వకపోగా బాండ్ టైం అయిపోయేంత వరకు ఇస్తా అని చెప్పి బాండ్ తీరా టైం అయిపోయిన తర్వాత నేను ఇవ్వను, ఏం చేసుకుంటో చేసుకోపో అని చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. నేను నంద్యాల ఎస్పీ గారికి 2 సార్లు కలిశాను. ఎలక్షన్కు ముందు కలిశాను, ఎలక్షన్ తర్వాత కలిశాను. ఒకసారి డిఎస్పీ దగ్గరికి పొమ్మన్నారు, డిఎస్పీ గారి దగ్గర పొమ్మన్నారు. పోతే సారు ఇప్పుడు ఎలక్షన్ బిజీలో ఉన్నాను, పట్టించుకోలేదు. తర్వాత మొన్నటి దినమున 29/7 పోతే నంద్యాల డిఎస్పీ దగ్గర పోయాను. ఇది బాండ్ కోర్టులో వేసుకోవాలి, ఇది సివిల్ మ్యాటర్ అంటున్నారు. అతను మోసం అతను టైం అయిపోయిన దాకా నన్ను మోసం చేశాడు. తీరా టైం అయిపోయిన దాకా నేనేమి చేసుకోలేకపోయాను. మళ్ళీ తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ గారి దగ్గర పోయాను. పోతే మైదుకూరు డిఎస్పీ గారికి రాస్తే ఆయన కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు కాబట్టి వాళ్ళు సహాయం చేసుకుంటారు కాబట్టి నాకు ద్రోహం చేస్తున్నాడు. అతను నాకు మోసం చేశాడు డబ్బుల గురించి. నా డబ్బులు ఇవ్వకపోగా మా అమ్మను, మా అక్కను, మా భార్యను నేను మాట్లాడిన రీతిలో తిడుతున్నాడు. దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. కలిశాను, ఇప్పుడు అర్జీ ఇచ్చాము, ఎస్పీ గారికి ఫోన్ చేశారు. రేపు మండే గ్రీవెన్స్ ఉంటుంది, అప్పుడు కలుస్తాను సార్. డిఎస్పీ గారు చెప్తే డిఎస్పీ గారికి రాస్తే డిఎస్పీ గారు ఏమంటాడు, టైం అయిపోయింది, ఇది సివిల్ మ్యాటర్ అంటున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు కాబట్టి వాళ్ళు సహాయం చేసుకుంటున్నారు. చెప్పాము, చెప్తూనే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నా ఫోన్ లిఫ్ట్ చేయకపోగా నన్ను అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. నా దగ్గర బాండ్ కూడా ఉంది, నేను పెట్టిన అర్జీలు కూడా రాశాను, అన్ని ఇచ్చాను. మంత్రి గారికి చెప్పాను, బీసీ జనార్దన్ సార్ గారికి చెప్పాను. సార్ ఏంటంటే రెస్పాన్స్ అయ్యి ఎస్పీ గారికి చెప్పారు, పోయి సోమవారం కలుస్తాను. దయచేసి నేను నా వ్యవసాయ కుటుంబము, నేను అతనికి డబ్బులు ఇచ్చి బాండ్ రూపంలో ఇచ్చాము. అతను కోర్టు దాకా వెళ్ళే సమయానికి ఇస్తా అని చెప్పి, నన్ను రమ్మని చెప్పి డబ్బులు ఇస్తా అని చెప్పి, బాండ్ టైం అయిపోయిన తర్వాత నన్ను కనీసం పట్టించుకోలేదు, ఇవ్వలేదు. కేసు తీసుకోవట్లేదు కేసు. కలిశాను ఎస్పీ గారు, ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి ఎస్పీ గారు కలిశాను. నంద్యాల ఎస్పీ గారిని కలిశాను, కడప జిల్లా ఎస్పీ గారిని కలిశాను. కలిస్తే వాళ్ళు డిఎస్పీ గారికి రాస్తే డిఎస్పీ గారు కొద్దిగా పట్టించుకోవడం లేదు. దయచేసి కొద్దిగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.